తెలంగాణ సీఎం రేవంత్ తో సమావేశంపై చిట్చాట్లో స్పందించారు సీఎం చంద్రబాబు. ఇరు రాష్ట్రాలకి ప్రాధాన్యత ఇస్తూ సమస్యలు పరిష్కరించుకోవాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. అలాగే కేంద్రం నుంచి తాము ఎలాంటి పదవులు ఆశించడం లేదని చెప్పారు చంద్రబాబు. పదవుల కోసం డిమాండ్ చేయలేదన్నారు. వాజ్పేయి హయాంలో 7 మంత్రి పదవులు ఇస్తామన్నా తాము తీసుకోలేదని, ఒక్క స్పీకర్ పదవి మాత్రమే తీసుకున్నామని గుర్తు చేశారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి తాము అడగలేదని, వాళ్లు కూడా ఇస్తామని చెప్పలేదన్నారు. తమకిచ్చిన కేంద్ర మంత్రుల పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. మరోవైపు ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు చంద్రబాబు. గత 5 ఏళ్లలో సరిదిద్దలేనంత నష్టం జరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేస్తుందని తెలిపారాయన. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనని గొప్ప వనరులు ఏపీకున్నాయని తెలిపారు. కృష్ణా గోదావరి నదులు రాష్ట్రం మీదుగా వెళ్తున్నాయని, గోదావరి నది నుంచి 3000 టీఎంసీల నీరు సముద్రం పాలవుతుందన్నారు. ఆ నీటిని వినియోగించుకుంటే దక్షిణాది మొత్తానికి కూడా నీటిని ఇవ్వొచ్చని తెలిపారు. అమరావతికి ప్రాముఖ్యత తీసుకొచ్చేలా పనిచేస్తామన్నారు చంద్రబాబు. 5 ఏళ్లలో శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు పూర్తి చేస్తామని అన్నారు. అమరావతి నిర్మాణం నిరంతర ప్రక్రియ అన్నారు చంద్రబాబు. విజ్ఞాపనలు, ఆర్థిక అవసరాలు, పెండింగ్ సమస్యలు, పబ్లిక్ డిమాండ్ల ఎజెండాతో 3 రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులందరినీ కూడా కలిశారు. 2వ రోజు ప్రధాని మోడీని కలిశారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని అమిత్ షాను కోరారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై గడ్కరీతో చర్చలు జరిపారు. అనంతపురం, అమరావతి, హైదరాబాద్ అమరావతి హైవే త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక 3వ రోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. విభజన హామీలపై మాట్లాడారు. ఇక అంతకుముందు నీతి ఆయోగ్ సీఈఓని కలిశారు. మరో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్ ని కలిసి ఏపీ ఫైనాన్షియల్ స్టేటస్ ని వివరించారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలకు ఆర్థిక సాయంపై చర్చలు జరిపారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై కూడా ఒక మెమొరండాన్ని అందజేశారు. ఏపీకి నిధుల కేటాయింపులు ఎందుకు పెంచాలో అందులో వివరించారు. సుమారు గంట పాటు వివిధ అంశాలపై ఆమెతో చర్చించారు. అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, పలు ప్రాజెక్టులకి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం, అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని వివరించారు. 2023-24లో రాష్ట్ర అప్పులు జీఎస్డీపీలో 33.32% చేరుకున్నాయని అన్నారు. 2019-20లో అది 31.02% ఉందని సీఎం గుర్తు చేశారు. పెండింగ్లో ఉన్న విభజన అంశాలని పరిష్కరించాలని చంద్రబాబు కోరారు. సీఎం చంద్రబాబు విజ్ఞప్తులకి కేంద్రం సానుకూలంగా స్పందించిందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. వీలైనంత వరకు కేంద్రం నుంచి ఆర్థిక భరోసా అందిస్తామని కేంద్ర మంత్రులంతా కూడా హామీ ఇచ్చారని అంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలను కూడా కలిశారు.